ప్రతి తెలుగు మూవీలో హీరో 100% యూనిఫామ్ వేసుకుంటాడు, కరెక్టా? మోర్ ఆర్ లెస్. రియల్ లైఫ్ కు చాలా డిఫరెన్స్ ఉంటాయి. Many of the people present here, students present here, have this beautiful dream of wearing the khaki. ఒక రోజు కాకి వేసుకొని ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి, ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలని అనుకుంటుంటాం. ఆ ఒక డ్రీమ్ మనం సాధించాలంటే ఇట్ ఈస్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ దట్ వి వర్క్ టువర్డ్స్ ద గోల్. ఇప్పుడు మా సీనియర్ ఆఫీసర్ పాల్రాజ్ సార్ ఇప్పుడే చెప్పారు 555 ఫార్ములా అని. ఈ రోజు మనం ఎంత కష్టపడతాము, ఎంత కృషి చేస్తాము, అదే ఫ్లో, అదే మన కృషి, అదే హార్డ్ వర్క్ రేపు సక్సెస్ కి ఒక పునాదిగా నిలబడుతుంది. మైండ్ యూ, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలని ఎంతో మందికి డ్రీమ్స్ ఉంటాయి. టుడే యూ హ్యావ్ ద హోల్ కోచింగ్ ఐడియాస్, ద హోల్ కోచింగ్ స్పెక్ట్రమ్ హియర్ ఆన్ స్టేజ్ ఇంటరాక్టింగ్ విత్ యూ. దయచేసి దీన్ని మంచిగా ఉపయోగించుకోవాలి. ఐ హోప్ దిస్ విల్ బి అన్ ఐ ఓపెనర్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. Before I start off, can I have one round of applause for all the officers and police officers here? Thank you. చాలా మంది ఇంటర్నెట్ లో, ఫేస్బుక్ లో నన్ను అడుగుతుంటారు, సార్ ప్రిపరేషన్ ఎట్లా చేయాలి, ఏ బుక్స్ చదవాలి, మనము ఎస్ఏ చదవాలా, ప్రిలిమ్స్కి ఎలా చదవాలి, ఆన్సర్ రైటింగ్ ఎట్లా చేయాలి, ఐపీఎస్ ట్రైనింగ్ అంటే ఎట్లా ఉంటుంది, ఐపీఎస్ ఆఫీసర్స్ ఏం చేస్తారు. స్టెప్ బై స్టెప్ గా వెళ్దాం. ఇప్పుడు I now throw the floor open. Let me first start with the important message. First and foremost, ఏదైనా స్టూడెంట్ నేను ఐపీఎస్ అవగలుగుతానా లేదా, క్యాన్ ఐ మేక్ ఇట్ ఇన్ టు ఐపీఎస్ ఆర్ నాట్ అని డౌట్ ఉంటే ఆ డౌట్ నా ఇదే రోజు ఈ ప్లాట్ఫామ్ లో వదిలేసి బయటకు వెళ్ళండి. ఎవ్రీ సింగిల్ ఆఫ్ వన్ ఆఫ్ యూ హ్యాస్ ద ఎబిలిటీ టు బికమ్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్. అండ్ ఇక్కడ కూర్చునే వాళ్ళు, దే ఆర్ ద ప్రైమ్ ఎగ్జాంపుల్ దట్ యూ కెన్ అచీవ్ యువర్ డ్రీమ్స్. కెన్ ఐ హియర్ ఇట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ దిస్ అరీనా? చెప్పాలతో అందరూ ఒకసారి మోటివేట్ యువర్ సెల్ఫ్స్ రైట్ నౌ. నా లెఫ్ట్ లో రైట్ లో ఇంట్రడక్షన్ ఇచ్చాను, కానీ నా ఇంట్రడక్షన్ ఫస్ట్ టైం మేడం గారు ఇచ్చారు. మీరందరితో ఒక పంచుకోవాలి. నేను ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఆంధ్ర, పుట్టింది పెరిగింది బెంగళూరులో, ఇక్కడి నుంచి ఒక 200 కిలోమీటర్స్ దూరంలో. కానీ సర్వీస్కి వచ్చిన తర్వాత ఆంధ్ర హ్యాస్ బికమ్ మై కర్మభూమి అండ్ కర్ణాటక హ్యాస్ బికమ్ మై జన్మభూమి. సో ఇప్పుడు కన్నడ తక్కువ, తెలుగు ఎక్కువ మాట్లాడుతున్నాను. ఇంట్లో ఫోన్ వచ్చినప్పుడు ಚೆನ್ನಾಗಿದೆ అంటే బాగున్నాను అంటాను ఇట్లే. సో అలాగుంది. ద రీజన్ ఐ గివ్ దిస్ ఎగ్జాంపుల్ ఇస్ వెరీ సింపుల్. ఎక్కడో పుట్టుతాము మనము, ఏదో చదువుకుంటాము, ఒక but here we are today working for Andhra Pradesh Police as Indian Police Service officers. I hope each and every one of you ikkada unde valli roju you'll work hard, achieve your dreams and serve in various parts of our country. I sincerely hope so. Meerandaru gurtu pettukovali, the reason we asked all the young officers to speak here is because we want you to believe family background, economic status, educational proficiency, ఇది ఏదు hurdles కావు. They are not a hurdle for you to achieve your dreams. అందరూ బిలీవ్ చేస్తారా దీన్ని ఇప్పుడు? Do you all believe it now? Can we hear it a little louder? Can you believe? Do you believe it? అంటే ఫ్రంట్ సీట్స్ వినిపిస్తున్నాయి కానీ వెనక కొద్దిగా డౌన్ అయ్యారు. వారికి ఓకే, సింగిల్ వాయిస్, లోన్ వాయిస్ అది. Do you believe it now? ఓకే. చాలా మంది సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్తో మాట్లాడుతున్నప్పుడు మీరు ఇంటర్వ్యూలో చదువుతారు, పేపర్లో చదువుతారు, నేను వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చాను, ఫస్ట్ అటెంప్ట్ తీసుకున్నాను, ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయానని రాసి ఉంటారు. లెట్ మీ అష్యూర్ యూ, ఆల్ ది ఆఫీసర్స్ ఆన్ ద స్టేజ్ ఆర్ విత్ మీ ఆన్ దిస్. ఐఏఎస్ అండ్ ఐపీఎస్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఈజ్ అ గేమ్ ఆఫ్ పర్సిస్టెన్స్ అండ్ పర్సీవియరెన్స్. When I say persistent and perseverance, మీరు ఫస్ట్ అటెంప్ట్ తర్వాత సాలిడ్ 3 years దీనికోసరం సైడ్కి పెట్టాల్సిందే. డు నాట్ లీవ్ ద ఫీల్డ్ బిఫోర్ ఫినిషింగ్ మినిమం 3 attempts. I will give you my own example. ఫస్ట్ అటెంప్ట్లో మెయిన్స్ నాది క్లియర్ కాలేదు.
రెండో అటెంప్ట్లో నాది ఒక కంపల్సరీ లాంగ్వేజ్ అని ఉంటుంది, హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఏదైనా ఒక మనం తీసుకోవచ్చు ఇంగ్లీష్తో పాటు. నన్ను హిందీ లాంగ్వేజ్లో ఫెయిల్ అన్నారు. దురదృష్టం ఏంటంటే హిందీ లాంగ్వేజ్లో ఫెయిల్ అయితే మార్క్స్ మీకు ఎల్లి వచ్చాయి, ఎక్కడ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలని ఎక్కడ చెప్పరు మీకు. సో హ్యాడ్ ఐ క్విట్ ద సర్ ఆఫ్టర్ ఆ సెకండ్ అటెంప్ట్, ఇట్ వుడ్ బీన్ అ రియల్ వేస్ట్ ఆఫ్ మై 3 years. సో థర్డ్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ క్లియర్ చేశాను, మెయిన్స్ క్లియర్ చేశాను. ఐ గాట్ ఇన్ టు ది ఐపీఎస్ ఇన్ ది థర్డ్ అటెంప్ట్. సో ప్లీజ్ డు నాట్ లూజ్ హోప్ అండ్ డు నాట్ లూజ్ ఫోకస్. కెన్ వి ఆల్ అగ్రీ ఆన్ దిస్ ఆస్పెక్ట్? యా, థ్యాంక్ యూ. ప్రతిసారి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు చాలా మంది నన్ను అడుగుతారు, సార్ నేను అవర్కి 10 గంటలు చదువుతున్నాను, నేను ఐఏఎస్ అవుతానా, ఐపీఎస్ అవుతానా అని. ఇదే గ్యారంటీ ఉంటాయా దీనికి? ఓకే, లెట్ మీ పుట్ దట్ క్వశ్చన్ అక్రాస్ టు మణికంఠ. మీరు ఎన్ని గంటలు చదివారు? చదివిన అవర్స్కు సక్సెస్ అవుట్పుట్కి ఏదైనా రిలేషన్ ఉందా? సో హౌ డూ యూ వాంట్ టు గైడ్ ద స్టూడెంట్స్? ఎట్లా ఫోకస్గా ప్రిపేర్ చేయాలి, వారి దగ్గర ఉన్నటువంటి టైంన ఎలాగ బాగా ఉపయోగించుకోవాలి, ఒకసారి మీరు చెప్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. ఈ క్వశ్చన్ ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ మంది స్టూడెంట్స్ అడుగుతుంటారు, నేను ఎన్ని గంటలు చదివితే సక్సెస్ వస్తుంది అని. దీనికి ఎవరైనా ఒక షార్ట్ కట్ ఆన్సర్ 8 hours 10 hours అని చెప్పేస్తే ప్రతి ఒక్కళ్ళు ఇది ఫాలో అవుతారు, అందరికీ వచ్చేస్తుంది కదా. కానీ ఎక్కువ మందికి రాదు. రీజన్ ఏంటంటే ఎక్కువసేపు ఎంతసేపు బుక్ ముందు కూర్చున్నాం అనేది కాదు, ఎంత మన బ్రెయిన్లో ఆకలింపు చేసుకున్నాం అనేదే ముఖ్యం. మనం ఎంతోసేపు కూర్చుంటాం కానీ మనకేమో వస్తాయి, ఇంట్లో ఏవో పనులు ఉన్నాయి, లేకపోతే నాకు అసలు వస్తుందా రాదా, వేరే ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకొకళ్ళు ఎలా చదువుతున్నారో ఏంటో, చాలా రకాల టెన్షన్స్ మైండ్లోకి వస్తూ ఉండి వీటన్నిటి ముందు మనం ఎంతసేపు బుక్ ముందు కూర్చున్నా అది పనికిరాదు, ఇదంతా వ్యర్థమేనమాట. దీనికంటే ఎంత ప్రొడక్టివ్గా చదివా అనేది ముఖ్యం. నేను ఒకరోజు 4 గంటలు చదువుతాను, ఒకరోజు 8 గంటలు చదువుతాను, ఇంకో రోజు 10 గంటలు చదువుతాను. అండ్ నిజంగా బోర్ కొట్టేసి ప్రతిరోజు చదవడం, నేనేమన్నా మనిషినా యాంత్రికమా? అంటే రోబోలాగా బుక్ ఇలా పెట్టేసేస్తే ఏముందో మొత్తం బ్రెయిన్లోకి వెళ్ళదు కదా. అలానే మనం ఎంతసేపు కూర్చున్నా ప్రొడక్టివ్గా ఉందా లేదా, 2 hours చదువుతాం, తర్వాత నా బ్రెయిన్ ఇంకా పని చేయట్లేదు, నాకు కొంచెం రెస్ట్ కావాలి, నేను పక్కకు వెళ్తాను, ఇంకేదైనా వర్క్ చూసుకుంటాను, ఇంట్లో ఏదైనా పనులు ఉంటే చూసుకుంటాను, లేదన్నా సినిమా లేకపోతే కామెడీ బిట్ ఏదైనా ఉంటే చూసుకుంటాము, మళ్ళీ బ్యాక్ బుక్స్కి వచ్చేస్తాం, మళ్ళీ చదవడం మొదలు పెట్టేస్తాం. ఇలా మీరు ఒక 4 hours చదివినా మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. అదే కాకుండా నేను చదవాలి ఈరోజు 8 hours కంప్లీట్ చేయాలి ప్రతిరోజు అని టిక్ కొట్టుకుంటూ ఉండి ఎన్ని గంటలైనా చదవండి, ఇదైతే పనికిరాదు. సో నేను చెప్పేది ఒకటే, ఎంతసేపు కూర్చున్నాం అనేది కాదు, ఎంత మనకి ఈరోజు అర్థమైంది అదే ముఖ్యం. సో యూ ప్రిఫర్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ? ఎస్ సార్. సో ఇట్ సైడ్ అవర్స్ టుగెదర్ బుక్ ముందు ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ అల్లు అర్జున్ది కొత్త మూవీ ఏది రిలీజ్ అయిందన్న ఆలోచనలు ఉంటే యూజ్ ఉందా? అది ఉందా? అల్లు అర్జున్ అంటే కొన్ని స్మైల్ వచ్చాయి వెనక, చాలా మంది స్మైల్స్కి వచ్చారు. అల్లు అర్జున్ ఫ్యానా మీరు, మహేష్ బాబు ఫ్యాన్సా ఏంటి? అంటే చాలా లో ఉంది వాల్యూమ్. అల్లు అర్జున్ ఆర్ మహేష్ బాబు? ఓకే, మహేష్ బాబు. సో మహేష్ బాబు కూడా పోఖ్రీలో ఐపీఎస్ ఆడాడు కదా, అది ఆన్ స్క్రీన్. సో ఇది కరెక్ట్గా వింటే మీరు రియల్ స్క్రీన్లో యూ విల్ బి అన్ ఐపీఎస్ ఆఫీసర్. సో ప్లీజ్ ప్లే అటెన్షన్ హియర్. సో మణికంఠ, యు ఆర్ సేయింగ్ ద క్వాలిటీ ఆఫ్ టైమ్ దట్ యు ఇన్వెస్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సార్, వన్ మోర్ థింగ్. యాక్చువల్గా ఈ ప్రిపరేషన్ టైంలో ప్రతిసారి నేను ఏదో ఒక జాబ్ చేస్తూనే ఉన్నాను. అండ్ వాళ్ళకు వచ్చే ఇంకో ఇంపార్టెంట్, జాబ్ చేస్తూ మనకి టైం ఎలా గడుస్తుంది, ఎలా దొరుకుతుంది అని. రోజు ఏదైనా సరే ఏ రకంగా చదవచ్చు. ఈ రోజుల్లో యూట్యూబ్లో కొన్ని ఛానల్స్ ఉంటాయి, 6th నుంచి చదువుతామంటారు. వాటి యూట్యూబ్ వీడియోస్ వర్క్లో మీరు చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక వీడియో చూసుకున్నారనుకోండి, ఒక కాన్సెప్ట్ అర్థమైపోతుంది. న్యూస్ పేపర్ తీసుకున్నాం, అందరితో పాటు చదువుతూ ఉంటారు ఆఫీస్లో. న్యూస్ పేపర్ తీసుకున్నాము, వాళ్ళు కొన్ని చెప్తారు, మనం కొన్ని చెప్తాం, ఇంకొన్ని కాన్సెప్ట్స్ క్లియర్ అవుతాయి. టీవీ ముందు కూర్చుంటాం,